హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వడలతో పులుసు తయారు చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా శనగపప్పు నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా లడ్డూలా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే లడ్డూలా చుట్టుకొని ఇలా వడ షేపు వడలు వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని వడలు కావాలో అన్ని వడలు వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి వడ పులుసు తయారు చేయండి ఫ్రెండ్స్. వడలు వేసి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రైసు, చపాతీకి, రాగి సంకటి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా వడలు వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు. ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక వాయి కూడా వేసుకొని తీసుకోవాలి. తర్వాత వడ పులుసుకి చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకొని ఉంచుకోవాలి. చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. పులుసు కూరలు కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత వచ్చేసి అందులో హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి. ఏవైనా పులుసుల్లో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. ఈ విధంగా పప్పు దినుసులన్నీ వేసుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత కారం, ధనియాల పౌడర్ 1 స్పూన్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చింతపండు రసం తీసుకున్నాం కదా, రసం వచ్చేసి ఇందులో వేసుకోవాలి.
ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తరువాత కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ. తర్వాత ఇదే స్టేజ్లో సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తరువాత మూత తీసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వడలతో పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. గ్రేవీ వచ్చేసి అలా అని మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కగా ఉండకూడదు. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన కొలది చిక్కగా అయిపోతుంది. కొంచెం పల్చగా ఉండేటప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్లీ వడ పులుసు తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వడ పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.